రాష్ట్రంలో రహదారులకు మహర్దశ పట్టనుంది. దాదాపు 10,000 కోట్లతో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. అలాగే జాతీయ రహదారులను కూడా విస్తరించేందుకు రెడీ అవుతోంది. నేషనల్ హైవేస్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపాదనలపై దృష్టి పెట్టింది సర్కార్. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై కాన్సంట్రేట్ చేసింది సర్కార్. దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి 10,000 కోట్లు రిలీజ్ చేసింది. వీటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల నుంచి జాతీయ రహదారులను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఐఏబీఎస్సీ, ఆర్ఎండ్బీ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ కాలేజీల్లో నిర్వహించిన వర్క్ షాప్ ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. రాష్ట్రంలో రహదారులన్నింటినీ బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్ఎండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనతో రోడ్ల అభివృద్ధికి ఆమోదం లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్స్ గానీ బ్రిడ్జెస్ గానీ టేకప్ చేశాం. ఈ వర్క్ షాప్ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందనే విశ్వాసం నాకుంది. మొన్ననే ముఖ్యమంత్రి గారితో నితిన్ గడ్కరీ గారి యొక్క సమావేశం జరిగింది. సుమారు 1,400 కిలోమీటర్లు అతి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులు రాబోతున్నాయి. మల్టీలేయర్ ఫ్లైఓవర్స్ గానీ కొత్త విధానంతో సిగ్నల్ ఫ్రీ సెంటర్స్ కూడా డెవలప్ చేయాలని తలపెట్టాం. ఇప్పటికే 20 జంక్షన్స్ కి టెండర్స్ పెట్టడం కూడా జరిగింది. రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో సిగ్నల్ ఫ్రీ రోడ్ల కోసం స్కైవేలను ఏర్పాటు చేయనుంది.